అయితే శివలింగం అనేది ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఇంట్లో పెట్టుకోవచ్చు. అయితే దాన్ని నిత్యం అభిషేకించుకోవాలి అసలు మామూలుగా అయితే. మరీ మీరేదో రుద్రాభిషేకాలు, ఏకాదశి రుద్రాభిషేకాలు, ఇతరత్ర అభిషేకాలు, పెద్ద పెద్ద అభిషేకాలు ఏమి వద్దు. జస్ట్ ఆ శివలింగాన్ని తెచ్చుకున్న ఉంది కదా, అది ఏదైతే చిన్న బౌల్లో పెట్టుకుని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పి 21 సార్లు 108 సార్లు అని ఆ యొక్క నీటినితో అభిషేకం చేస్తే సరిపోతుంది. ఆ రకంగా చేసిన నీటిని మనం మళ్ళీ తీర్థంగా తీసుకోవచ్చు. లేదా ఏదైనా సరే మరి మంచి మొక్కల ప్రదేశంలో కనుక పోసినట్టయితే కనుక తప్పకుండా అది మనకి శుభ ఫలితాలు ఇస్తుంది. ఏమండి మేము ఒకరోజు ఊళ్ళో ఉంటాం, ఒకరోజు ఊళ్ళో ఉండం, పొరుగు ఊళ్ళకి వెళ్తూ ఉంటాం. మాకు ఒకసారి జ్వరం వచ్చొచ్చు, ఇంకో రకంగా రావచ్చు. మరి ఈ రకంగా అయితే ఒకవేళ అభిషేకం చేసుకోలేకపోతే ఎలాగ ఏంటి పరిస్థితి అని కూడా కొంతమందికి ఉదయించడం అనేది సహజం. అయితే ఇలాంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే తేలిగ్గా ఏదైనా సరే శివుడి దగ్గర మీ దగ్గర అవకాశం ఉంటే వెండి పాత్ర ఏదైనా ఉంటే అది చాలా మంచిది. ఆ వెండి పాత్రలో కొద్దిగా నీళ్లు పోసి అందులో శివలింగాన్ని ఎప్పుడు ఉంచి ఆ నీటిని 2-3 రోజులకోసారి మారుస్తూ ఉండినట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు రావటం అనేది కూడా ఉంటుంది. కనుక దీని గురించి మీరు మరీ ఎక్కువగా చింతించవలసిన కానీ ఆలోచించవలసిన కానీ అవసరం లేదు. ఈ రకంగా మీరు చేసుకున్నట్టయితే శివలింగాన్ని నిరభ్యంతరంగా ఇంట్లో ఉంచుకోవచ్చు. ఇంట్లో ఉంచుకున్న కొద్దీ మనకి ఏదైనా సరే అకారణ అనారోగ్యాలు బారిన పడటం కానీ, అశాంతి తగ్గడం, ఇలాంటివి కూడా మంచి ఫలితాలే ఉంటాయి తప్ప చెడ్డ ఫలితాలు ఉండవు.